చాలు చాలు కుర్చీ మడత పెట్టు బటను సీఎం బాధ తీరేటట్టు చాలు చాలు కుర్చీ మడత పెట్టు బటను సీఎం బాధ తీరేటట్టు దుక్కు పడు రెక్కలేగొట్టు నుంచి తరిమి తరిమి కొట్టు దుక్కు పడు రెక్కలేగొట్టు కమలానికి సై కొట్టు ఎలాగైనా కొనతాల రామకృష్ణ గారు గాజు రాశారు. మీరు చెప్పక్కర్లేదు, మీరు కావాల్సుకుని ఉన్నారు. జనసేన కళ్యాణ్ గారు నిలబెట్టిన మొత్తం ఎంతమంది ఉన్నారు కదా, 24 మొత్తం అందరూ ఎవరు గెలిచినా అందరి దగ్గరికి మళ్ళీ వస్తారు. అందరు గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర ఈసారి మాక్సిమం అందరూ గెలుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం మనందరికీ తెలుసు. ఇంకంటే అందులో డౌట్ లేదు. మర్చిపోకుండా కొనతాల రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తు మీద ఓటు ఏంటండి పవన్ కళ్యాణ్. ఇంకా అందులో డౌట్ లేదు. కానీ మీరు కూడా ఇంకో 10 మందికి చెప్పండి, మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి. ఓకేనండి. అమ్మ బాగున్నారా? అమ్మ బాగున్నారా? అమ్మ కొనతాల రామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలమ్మా, మర్చిపోకండి. ఎమ్మెల్యే అభ్యర్థి పైనేమో సీఎం రమేష్ గారికి బీజేపీ కమలం గుర్తు. మనం ఇక్కడ కొనతాల రామకృష్ణ గారిని పైన బీజేపీని గెలిపించుకుంటే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయమ్మా, ఏ ఇబ్బంది లేకుండా. ఓకేనా? ఈసారి మనం కూటమిని గెలిపించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి. కాబట్టి ఇక్కడ కొనతాల రామకృష్ణ గారికి ఓటేయండమ్మా, మర్చిపోకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగున్నారా అమ్మా? ఎలాగైనా కొనతాల రామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలమ్మా, మర్చిపోకుండా అమ్మా. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ, ఆయనకి కమలం గుర్తు మీద ఓటేయాలా. పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి ఈయన గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయమ్మా. ఓకేనా? అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోద్ది, అందరికి మంచి జరుగుతుంది. ఓకేనమ్మా? మర్చిపోకుండా. బాగున్నారా? మర్చిపోకుండా. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇలా ఉంటే షూర్ షూర్ కంపల్సరీ మేము అదే కష్టపడతామా. మీరు కూడా మీరు ఇంకో 10 మందికి చెప్పి చేయించండమ్మా. గాజు గ్లాస్ గుర్తు. థ్యాంక్ యూ. మీరు ఆ మాట అన్నారు మీదే. ఆయన కమలం గుర్తు బీజేపీ చూడండి అమ్మా, మర్చిపోకుండా. బాగున్నారా? బెంగళూరు నుండి మేము సాఫ్ట్వేర్ వచ్చారా? కళ్యాణ్ గారి కోసమేనా? కంపల్సరీ ఆయన నిలబెట్టిన ప్రతి ఒక్కరు మనం గెలిపించుకోవాలి. కాబట్టి కొంచెం మీరు కూడా అందరూ ప్రచారం చేసి. అయితే తమ్ముడు బాగున్నారా? తమ్ముడు అందరూ ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుపెట్టారా? నేనే సార్ గ్లాస్ గుర్తు మీద, అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ కమలం గుర్తు మీద. ఈ రెండు ఓకే అండి. కమలం గుర్తు మీద ఒకటి వెళ్ళి ఇక్కడ జనసేన గెలిచి పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతాయమ్మా. బీజేపీ నుంచి డైరెక్ట్ గా నిధులు అన్ని కరెక్ట్ గా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రాజు గ్లాస్ పెట్టమ్మా, ఇంకో 10 మందికి చెప్పి చేయించండమ్మా. ఓకేనా? మర్చిపోకండి. మనకి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరూ గెలవాలమ్మా మనకి. ఓకేనా? కొనతాల రామకృష్ణ గారికి పైన కమలం గుర్తమ్మా, సీఎం రమేష్ గారికి. మనం కింద జనసేన అభ్యర్థిని గెలిపించుకొని పైన బీజేపీని గెలిపిస్తే మనకు అన్ని పనులు కరెక్ట్ గా జరుగుతాయమ్మా. అలాగే పైన బీజేపీ వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కంపల్సరీ ఈసారి కొనతాల రామకృష్ణ గారిని గెలిపించుకుంటే మన అనకాపల్లి, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన డెవలప్ చేసినవి అలాగే ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు డెవలప్ చేయలేదమ్మా. కాబట్టి ఆయన ఓటు వేయాలని గుర్తుపెట్టు. గాజు గ్లాస్ అమ్మా, మర్చిపోకనా. ఓకే అమ్మా, గాజు గ్లాస్ అమ్మా కొనతాల రామకృష్ణ గారు, అలాగే కమలం గుర్తు పైన. థ్యాంక్ యూ అమ్మా. ఈసారి అందరూ కొనతాల రామకృష్ణ గారికి అమ్మా గాజు గ్లాస్ గుర్తు మర్చిపోకండి. అలాగేనా? మర్చిపోకుండా ఈసారి కొనతాల రామకృష్ణ గారికి, అలాగే పైన బీజేపీ అమ్మ సీఎం రమేష్. ఇక్కడ ఆయన గెలిచి పైన బీజేపీ వస్తే మనకు అన్ని పనులు జరుగుతాయమ్మా. మీకు కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. ఓకేనమ్మా?
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. బాగున్నారా? అయ్యమ్మా ఎక్కడ ఎక్కడ రాలా మధ్యలో రాలా? అలా కూర్చోరా? చెప్పు ఇప్పుడు ఎంత అమ్ముతున్నావు ఇవి? నువ్వు చెప్పు. మనందరి గురించి మన మంచి కోరుకొని మన గురించి కృషి చేసి వచ్చారు కనుక మీ అందరూ కూడా కొంతాల రామకృష్ణ గారికి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రలు వేసి గెలిపిస్తారని ఆదన్న మరీ మరీ కోరుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ ప్రేమకు నిజంగా ఇది ఓకే. ఎంత కమ్ముతున్నావు? అరటిపండు ఒకటి ఎంత కమ్ముతున్నావు నువ్వు? నా చెయ్యి మంచిది అంటారు. ఒక అరటిపండు మర్చిపోకుండా గాజుగ్లాస్ గుర్తు మీద కొనతాడు రామకృష్ణ గారికి. అలాగే పైన ఏమో కమలం చెప్తా మర్చిపోకుండా. గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలమ్మా. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి కొనతాడు రామకృష్ణ గారికి మనం ఓటేయాలి. ఓకేనా? మర్చిపోకండి అమ్మా. ఆయన వస్తేనే ఇక్కడ అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్దాం. ఓకేనా? గాజు గ్లాస్ అమ్మా, అమ్మా గాజు గ్లాస్ అమ్మా, గాజు గ్లాస్. మా గాజు గ్లాస్ గుర్తు మర్చిపోకుండా మా కొనతాడు రామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద మర్చిపోకుండా ఒకటిందమ్మా. గాజు గ్లాస్ గుర్తు మీదమ్మా. ఇంకోటి పైన కమలం గుర్తు మీద బీజేపీ. ఇంకా కొనతాడు రామకృష్ణ గారు గెలిచి పైన కమలం గుర్తు వచ్చిందంటే ఎలాగో బీజేపీ వస్తుంది కాబట్టి మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. నేను మర్చిపోకుండా మీరే దగ్గర నుంచి చేయించాలంటే. సీఎం రమేష్ గారు బీజేపీ అంటే కింద కొనతాల గారు గెలిచి పైన బీజేపీ వస్తే మనకు అనకాపల్లి అన్ని పనులు జరుగుతాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అందరినీ మనం గెలిపించాలి. ఓకే అండి. మేము అనకాపల్లి కసికోట మండలంలో అమరిపల్లి వీధి వార్డు నెంబర్ 8 అండి. వార్డు నెంబర్ 8 లో ఇతను వార్డు మెంబర్ గా గెలిచాడు. జనసేన తరఫున జనార్దన్ ఇతని పేరు. ఇతను వార్డు మెంబర్ గా గెలిచాడని ఇక్కడ ఎటువంటి జనసేన తరఫున గెలిచాడన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ వార్డులో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆపేశారండి. ఏదైనా మామూలు పనులు అయితే ఒక రకం అనుకోవచ్చు. ఇక్కడ దేవుడి గుడి కట్టాలని ఇక్కడ చూడండి సగం కన్స్ట్రక్షన్ లో ఆగిపోయింది. ఓన్లీ ఇతను జనసేన అభ్యర్థిగా గెలిచాడన్న ఒకే ఒక ఉద్దేశంతో ఒక టెంపుల్ కట్టడాన్ని కూడా ఆపేశారంటే ఇంకా అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకొని ఈసారి అనకాపల్లిలో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి కొనతాడు రామకృష్ణ గారిని గెలిపించండి. మిగతా ఇక్కడ ఏ పనులు జరగాలి ఏంటి అనేది మొత్తం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయడం, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు జేబులో డబ్బులు తీసి పెట్టడమే కానీ జేబులు నింపుకునే పనులు ఎప్పుడూ చేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించండి. అలాగే కూటమి అభ్యర్థులను కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ శారదా నది బ్రిడ్జ్ కోసం నిధులు కేటాయించినా కూడా అది కట్టకుండా ఆ నిధులన్నీ మింగేసి ఇక్కడ బ్రిడ్జ్ కట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ కొనతాలు గారు గెలవగానే ఫస్ట్ కంప్లీట్ చేసేది శారదా నది బ్రిడ్జ్. అనకాపల్లి వాస్తవ్యులందరూ కూడా కొనతాల గారిని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ తరపు నిలబడుతున్నారు. ఆయనకు కూడా ఓటేస్తే మనము కేంద్రము టీడీపీ అందరం కలిసి ఉన్నాం కాబట్టి కంపల్సరీగా పైన నుంచి నిధులు తొందరగా వస్తాయి.
ఈ బ్రిడ్జి కంప్లీట్ అవుద్ది. ఇంకా అనకాపల్లిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఒకటి. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ అండి. అందరు బాగున్నారా? నేను అనకాపల్లి వచ్చి 2 days అయింది. కొంచెం నల్లబడానా? 1 ఎండల వల్ల, 2 అనకాపల్లిలో మన ఆడవాళ్ళు ఇచ్చిన హారతల వల్ల. అంతే. 1 అలా హారతలు ఇవ్వడానికి కారణం మా మీద ఉన్న అభిమానం ఎంత అయితే పవన్ కళ్యాణ్ గారు కొరతాడ గారి మీద అభిమానం ఎంతో, దానివల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. పిఠాపురంలో కొణిదెల, అనకాపల్లిలో కొనతాల భారీ మెజారిటీగా గెలవబడ్డారు. అందులో ఏ డౌట్ లేదు. June 4th వచ్చే రిజల్ట్ చూసి కొనతాల అంటే అవతల ఎవరైనా వనకాల, అందులో ఏ డౌట్ లేదు. అలాంటి మెజారిటీ రాబోతుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి ముందు ఎలాంటి మెజారిటీ రావాలన్నా ఏం చేయాలన్నా మనకి ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆ ఓటు వేయడానికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చునే బ్యాచ్ ఒకటి ఉంటది. వాళ్ళ వల్ల కూడా చాలా డిఫరెన్స్లు వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక అమ్మాయిని మనం పార్కుకి వెళ్ళి కలవడం మీద పెట్టే ఇంట్రెస్ట్, ఒక సినిమా కోసం థియేటర్కి వెళ్ళి నిలబడడం మీద పెట్టే ఇంట్రెస్ట్, ఒక ఓటు వేయడం కోసం చాలా మంది పెట్టడానికి ఆలోచిస్తుంటారు. కానీ ఆ అమ్మాయి కాకపోతే 2వ రోజు ఇంకో అమ్మాయి వస్తుంది, ఆ సినిమా కాకపోతే 2వ వారం ఇంకో సినిమా వస్తుంది. కానీ ఒక నిజాయితీ గల నాయకుడిని ఒకసారి మిస్ అయ్యామంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి మనం ఒక నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను రీసెంట్ గా కొంతమందిని అసలు ఓటు గురించి అడిగితే, ఓటు అంటే ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి, అదే కదండి ఓటు అంటే అని ఒకడు అంటాడు. అది అప్పుడు మందు బాటిల్ మనకు డబ్బులు పంచుతారు కదండి, అదే కదండి ఓటు అంటే అని ఒకడు అంటాడు. ఆ రోజు హాలిడే వస్తుంది కదండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకొకటి అంటాడు. ఓటు అంటే అది కాదండి. ఓటు అంటే నీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి. ఓటు అంటే నీ పిల్లల భవిష్యత్తు. ఓటు అంటే నువ్వు ప్రొఫెషనల్ గా నీ ప్రొఫెషన్ మీద అమెరికానో హైదరాబాద్ వెళ్ళిపోతే నీ ఊరిని కాపాడడానికి ఒకడు ఉన్నాడనే ధైర్యం. కాబట్టి అలాంటి ఓటును ప్రతి ఒక్కరూ డబ్బుకు అమ్ముడుపోవద్దండి. చాలా మంది చాలా రకాలుగా పంచుతారు వచ్చి ఇక్కడ డబ్బులు. కాబట్టి వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము చాలా ఉంటది కాబట్టి మీకు పంచడానికి వస్తారు, కానీ డబ్బుకు అమ్ముడుపోవద్దు. మనకి ఒక మాట చెప్పారు, గొప్ప మాట ఒకటి. ఒక గేదెని బేరం పెడితే 50,000 నుంచి 1,00,000 వరకు పలికింది. ఒక పందిని బేరం పెడితే 10,000 నుంచి 15,000 వరకు పలి. కానీ ఒక ఓటర్ని బేరం పెడితే 5,000 కంటే ఎక్కువ, అంటే వాటికంటే ఏమో మనం. కాబట్టి ఓటు అనేది అమ్మేది కాదు, ఒక వ్యక్తి కరెక్ట్ అని నమ్మేది. ఆ వ్యక్తే మన కొనతాల గారు. అలాంటి కొనతాల గారిని మీరందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలన్నీ మన దేశం మీద ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తారేమో అన్న భయంతో వణుకుతూ ఉంటాయి. కానీ ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యానికి కారణం మోడీ గారు. అలాంటి మోడీ గారు ఒక పక్కన, ఇంకో పక్క హైదరాబాద్ గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని, ఒక వ్యక్తి మాటకి కట్టుబడి ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడారంటే అలాంటి వ్యక్తి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఎంత నిజాయితీ పౌడైంటే, ఒక వ్యక్తి ఎంత నిజాయితీ పౌడైంటే వాళ్ళిద్దరూ ఆయన మాట విని ఏకతాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడతారు. ఆలోచించాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, 10 సంవత్సరాలు పిఎం గా చేసిన అనుభవం ఉన్నటువంటి మన మోడీ గారు ఒక పక్క. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి మాట నమ్మారు అంటే, ఆయనకు ఒక వాల్యూ ఇచ్చారంటే మీరెంత వాల్యూ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే వ్యక్తే కానీ ఆయన్ని అనుమానించే ప్రసక్తి ఉండకూడదండి. చాలా మంది డబ్బు కమ్ముడు పోతాడు, డబ్బు కమ్ముడు పోయాడు అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క గట్టి డబ్బిచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? ఆయనకి లెక్క గట్టగల దమ్ము ఎవరికైనా ఉంటుందా? వరుస పెట్టి 20 సినిమాలు తీసాడంటే ఆ 151 మందిని ఆయనే ఉంటాడు. అలాంటి
పెళ్లిళ్ళు మాట్లాడితే ఈ 3 పెళ్లిళ్ళు తప్ప ఇంకేం మాట్లాడు. అరే 3 రాజధానుల సంగతి చెప్పరా బాబు అంటే ఆయన 3 పెళ్లిళ్ళు అంటారు. ఇంకా అదే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్లిళ్ళకి న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చేశారు. రేపు మే 13వ తేదీ ఆంధ్ర ఓటర్లు మీ వైసీపీకి చేసే పెళ్లికి విడాకులు ఉండవు. తొక్కి పట్టి నార తీస్తారు, చూస్తూ ముద్దు. మీరు ఇంకా చెప్తారు 21 సీట్లు తీసుకున్నాడండి. 21 సీట్లు తీసుకున్నాడు చూసి ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆ 21 సీట్లు తీసుకున్నాడు చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఆ 21 సీట్లు తీసుకున్నాడు తలుచుకుంటే ఒక పార్టీని కోల్చగలడు, ఇంకో పార్టీని నిలబెట్టగలడు, వీరైతే చక్రం కూడా తిప్పగలడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన 21 మంది అభ్యర్థుల్ని దగ్గరుండి గెలిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ జేబుల నుంచి తీసి పెట్టే వ్యవహారం ఉంటుంది తప్ప జేబులు నింపుకునే వ్యవహారం జరగదు. అలాంటి అవినీతి జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి కూటమి ఎవరైతే, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా జనసేన నిలబడ్డ ప్రతి చోట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అందరూ అంటే పైన 3 నాయకులు కలిసినప్పుడు కింద చిన్న కార్యకర్తల మధ్య చిన్న గొడవలు ఉంటాయి. అవన్నీ సర్దుకుపోవాలి. ఎందుకంటే పైన వాళ్ళు ఎంతో ఆలోచించి ఒకరికొకరు తగ్గి, వాళ్ళ స్థాయి కాకపోయినా సీట్ల విషయంలో అన్నిటి విషయంలో తగ్గి వాళ్ళ 3 కలిశారంటే కింద మనం చిన్న కార్యకర్తలు గొడవ పెట్టుకొని మనం ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోకూడదు. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతూనే కూటమి బలపడుతుంది. కూటమి అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో విజయం సాధిస్తుంది. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. మీ మధ్య ఏదన్నా చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి అందరూ కలిసిపోయి కూటమి పైన వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ ఓటు వేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే వైసీపీ వాళ్ళు ఏవో పథకాలు అవి ఇవి అంటారు, పొద్దున ఆడవాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కితే 10,000 పడతాయి అంటారు. కానీ సాయంత్రం మోతిప్పితే 30,000 అవుతున్నాయి మగాళ్ళకి. ఆడి సంగతి ఏంటి? కల్తీ మద్యం, వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? మొన్న ఒక చిన్న రాయి తగిలితే ఆయన అంత బాధపడ్డాడు. ఒక కల్తీ మద్యం తాగి ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా? వాళ్ళందరికీ ఎలా సమాధానం? ప్రాణాలే పోతున్నాయే ఎలా? అలా ఎంతమంది ఎన్ని రకాలుగా. ఆ అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రని కిరోసిన్ పోసి కాల్ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? ఒక ఆవిడ్ని బలవంతంగా మానభంగం చేశారు వాళ్ళ భర్త ముందే. వాళ్ళు కాదా అండి? ఇలా ఒక అతన్ని చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడుతుంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందండి 5 సంవత్సరాల్లో? కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ప్రతి చోట జనసేన నిలబెట్టిన ప్రతి చోట అభ్యర్థి గెలవాలి. అలాగే కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. అనకాపల్లిలో ఖచ్చితంగా కొనతాళ గారు లాంటి వాళ్ళు గెలవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అవినీతి మచ్చలైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కొనతాళ రామకృష్ణ గారు. ఒక్క చిన్న అవినీతి మచ్చ కూడా లేదు. అలాంటి వ్యక్తి ఒక చోట నిలబడ్డాడంటే అవతలవాడు కూడా క్లాప్స్ కొట్టి ఏకగ్రీవంగా ఆయనకి ఇచ్చేయాలి. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి పోటీలో నిలబడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఒక మంత్రిగా పోటీ చేయాల్సిన వ్యక్తి, ఒక మినిస్టర్ గా పోటీ చేయాల్సిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా ఆయనకి రాజకీయాలు అవసరం లేదు అనుకున్నాడు. నిజంగా రాజకీయాలు చేసి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం, వెనకేద్దాం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఆ రాజకీయం చేసేసి ఏదో ఒక పార్టీలో దూరేసి ఖచ్చితంగా ఆయన గెలిచేసి డబ్బులు వెనకేసుకునేవాడు. అలాంటి వ్యక్తి కాదు. ఆయన నిజాయితీగా నిలబడే వ్యక్తి. అందుకే పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి ఆయన ఆహ్వానించారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకా అంతకంటే ఇది ఉండదు. ఎందుకంటే అనకాపల్లి బెల్లం మార్కెటింగ్ సౌకర్యం జరగాలన్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎక్కువ నిధులు కేటాయించి 8 లక్షలకు పైగా ఎకరాలు మీకు తడవాలన్నా, ఇవన్నీ జరగాలన్నా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, మన కసింకోట అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక వార్డు మెంబర్ గా జనసేన అభ్యర్థి గెలిచాడు, ఒక వార్డు మెంబర్ గా గెలిచాడని చెప్పి కనీసం అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా జరగనివ్వలేదు. నువ్వు మా వాడివి కాదు, నువ్వు జనసేన తరపున వార్డు మెంబర్ గా గెలిచావు, ఆ వార్డులో ఒక్క పని కూడా జరగదని చెప్పి ఆ వార్డు మొత్తం పనులు ఆపేశారు. అలాగే ఆ శారదా నది మీద బ్రిడ్జి కడతానని మాట ఇచ్చి ఆ బ్రిడ్జికి వచ్చిన నిధులు మొత్తం మింగేశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఇక్కడ కొనతాళ గారిని గెలిపిస్తే ఫస్ట్ ఆ శారదా నది మీద బ్రిడ్జి కంపల్సరీగా కట్టేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, అనకాపల్లిలో ఉన్న సమస్యలు పోవాలంటే కొనతాళ గారు గెలవాలి. కొత్త సమస్యలు రావాలంటే మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఓటేసుకోండి. కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా కొనతాళ గారు గెలవాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి కొనతాళ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే
నామినేషన్ అప్పుడు మన బలం చూపించాలి. రేపు పొద్దున రోడ్లు అనకాపల్లి రోడ్లు మొత్తం నిండిపోవాలి కొనతాల గారు నడుస్తుంటే. మనందరం నామినేషన్ కొనతాల గారితో పాటు నేను కూడా వస్తున్నాను. మనందరం కలిసి నడుద్దాం.